ఈరోజే కాదు 2014 నుంచి భారతదేశ ప్రజల మీద, భారతదేశ సంస్కృతి మీద, భారతదేశ ప్రతి ఒక్క పౌరుడి మీద, ప్రార్థనాల మందిరాల మీద ఈ ఆర్ఎస్ఎస్ వెనకాల ఉండి నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వం అతి కిరాతకంగా ఒక్కసారి మసీదులపైన, ఒక్కసారి చర్చులపైన మరీ దాడి చేస్తుంది. ఇది చాలా హేయమైన చర్య. ఈరోజు మనం గమనిస్తున్నాం, భారతదేశంలో అతి పురాతనమైన ప్రాచీన మందిరాలపైన, ముస్లింల మందిరాలపైన, క్రిస్టియన్ల మందిరాలపైన వీళ్ళు జ్యుడిషియల్గా, తర్వాత ఫిజికల్గా వెనకనే దాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు జ్ఞానవాపి మసీదు ఎక్కడైతే ఉందో కొన్ని సంవత్సరాల నుంచి ముస్లింలు ఇక్కడ ఆరాధిస్తున్నారు, నమాజ్ చదువుతున్నారు. అటువంటి చోట్ల ఒక వుజూ చేసే చోట ఒక విగ్రహం వచ్చిందని చెప్పి ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి కోర్టులో కేసు వేసి దీనిపైన విచారణ జరుపుతూ ఈరోజు ఒక ఆస్థ బునియాదు పైన మనకు ఈ యొక్క తీర్పు అనేది వెలువరించింది. ఈ యొక్క తీర్పుని భారతదేశ ముస్లింలందరూ ఏకకంఠంతో, ముక్తఖండంతో ఖండిస్తున్నారు. అంతేకాదు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముస్లింల పైన, ముస్లింల మహిళల పైన, ముస్లింల చట్టాలపైన అతి కిరాతకంగా దాడి చేస్తుంది. మనం గమనిస్తున్నాం, ఈరోజు భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. తినుబండారాల పైన, తర్వాత ఉద్యోగాలపైన, ఆర్థికంగా ఇబ్బందితో ప్రజలు సతమతం అవుతున్నారు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులను బీజేపీ ప్రభుత్వం వదిలేసి కేవలం మత మతం పైన ముస్లింల పైన కక్ష కట్టుకొని మరీ ఈ యొక్క దాడులు జరుగుతుంది. ఈ దాడుల వెనక ఎవరికి లాభం లేదు. ఇది మనకందరూ తెలిసిన విషయమే. ఒక సంవత్సరంలో 2024లో రానున్న ఎలక్షన్లో బీజేపీ అధికారంలో రావడం కోసమే ఇటువంటి హేయమైన చర్యలు చేస్తూ ఉంది. అంతేకాదు నిన్న యూఎస్సీసీ బిల్లును కూడా పాస్ చేశారు ముస్లింల పైన. అదేవిధంగా అదే రాష్ట్రంలో ఒక మద్రసా పైన, మసీదు పైన బుల్డోజర్ను ఉపయోగించి అక్కడ పడగొట్టడం జరిగింది. ముస్లిం మహిళలు ధర్నాలు నిర్వహిస్తే ముస్లిం మహిళల పైన, బురకాలు వేసుకున్న మహిళల పైన అతి కిరాతకంగా పోలీసులు దాడి చేయడం జరిగింది. ఇది ఎక్కడ సంస్కృతి? ఇప్పటి వరకు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కానీ ఇటువంటి హేయమైన పరిస్థితులు జరగలేదు. మొన్న ఒక ముఫ్తీ సాబు ఒక సెంటెన్స్ చెప్పారు. అది ఏమంటే, कुछ देर के दिन खामोशी है, हमारा दौर भी आएगा, कुत्तों का दौर चल रहा है, हमारा दौर आएगा అని చెప్పి ఆ మాట చెప్పినందుకు ఆయన 3 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. మొన్న ఒక స్వామీజీ వచ్చి ఢిల్లీలో కూర్చొని ముస్లింలను ఏకపక్షంగా ఈ మన భారతదేశంలో ఖతం చేయాలని చెప్పి స్పీచ్ ఇచ్చినా కూడా, బహిరంగ చెప్పినా కూడా ఆయన పైన ఎటువంటి కేసు ఈరోజు బుక్ చేయడం జరగలేదు. ప్రజలారా, మనమందరం కావాలి. ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రజలందరూ కలిసి కట్టుగా కుక్కల్ని తరిమినట్లు కొట్టి భారతదేశం నుంచి ఏ విధంగా ఆ రోజు తెల్లవారిని ఈ దేశం నుంచి పడగొట్టారో, ఈ దేశం నుంచి పరిగెత్తి వెళ్ళారో, అదేవిధంగా బీజేపీ వాళ్ళు రానున్న రోజుల్లో భారతదేశం వదిలిపోయే రోజులు దగ్గరున్నాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. భారతదేశం మొత్తం ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ ముస్లింల పైన, హిందువుల పైన, క్రిస్టియన్ల పైన, దళితుల పైన ఏదైనా కానీ అన్యాయం జరిగితే మొట్టమొదట ఆవాజ్ ఉఠానే వాली పార్టీ ఒకటే ఉంది, అది ఎస్డీపీ అని చెప్పి మనకి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్డీపీఐ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేరుకొని గల్లీలో మా యొక్క పార్టీ కార్యకర్తలు ఈరోజు ఈ ఎస్డీపీఐ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వం పడగొట్టడం ఖాయం. రానున్న రోజుల్లో ఎస్డీపీఐ పార్టీ వస్తే మీ అంతా కీలకతం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. సహోదరులారా, మనమందరం కలిసి
ఒక్క ఖండంతో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఏకమై ఇటువంటి సంఘ విద్రోహ చర్యలు పాల్పడేవారిని వెంటనే మనం సంఘం నుంచి దూరం చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.